హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాను, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు అయితే ఈ వీడియోలో మనం 30,000లో ఒక మంచి మొబైల్స్ అనమాట. నేను టాప్ 5 మొబైల్స్ పిక్ చేశాను. 30,000లో చాలా మొబైల్స్ ఉన్నాయి. OnePlus కూడా బడ్జెట్ కేటగిరీలో దిగిపోయింది. OnePlus నాట్ వచ్చింది లేటెస్ట్గా. సో దానికి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి, పక్కన పెట్టేయండి. దాని గురించి ఒక సపరేట్గా వీడియో చేశాను. ఆ వీడియో చూడకపోతే క్లాస్లో వేసాను, అక్కడ చూసి చెక్ చేయొచ్చు. ఈ వీడియోతో మనం 30,000లో టాప్ 5 మొబైల్స్ చూద్దాం. ఎవరైతే 30,000 లోపల ఒక మంచి మొబైల్ కొందాం అనుకుంటున్నారో సో వాళ్ళకైతే ఈ వీడియో హెల్ప్ అవుతుంది. అలాగే ఇప్పుడు ఎవరైతే చూస్తారో నేను 30,000 నాకు ఆల్రెడీ మొబైల్ అయిందో నాకు ఇంకా మొబైల్ అక్కర్లేదు అనుకుంటున్నారో వాళ్ళు వీడియో స్కిప్ చేయమాకండి, వాళ్ళు కూడా వీడియో చూడండి. ఎందుకంటే సపోజ్ మీ ఫ్రెండ్ ఎవరైనా అడిగారు అనుకోండి, సో మీరు కూడా చెప్పొచ్చు, సో ఈ మొబైల్ బాగుంది, ఈ మొబైల్ తీసుకో అని చెప్పొచ్చు అనమాట. సో అందుకని అందరికి హెల్ప్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. సో ఇంకా సార్ మీరు చూసారు sairamcinetech in Telugu, మీతో మాట్లాడుతుంటారు సాయిరాం gottipati. సో ఫస్ట్ మనం ఇంకా దీని యొక్క స్పెసిఫికేషన్స్ అంటే మినిమం స్పెసిఫికేషన్స్ ఏమి ఉండాలో ఒకసారి చూద్దాం అనమాట. ఇంకా మనం మినిమం స్పెసిఫికేషన్ చూసుకుంటే Qualcomm Snapdragon 7 సిరీస్ అంటే 7 సిరీస్ ప్లస్ ప్రాసెసర్తో ఉండాలి అది. అండ్ మినిమం 8GB ర్యామ్ ఉండేటట్టు చూసుకోండి, 128GB స్టోరేజ్ ఉండేటట్టు చూసుకోండి. అండ్ హైయెస్ట్ రీఫ్రెష్ రేట్ IPS LCD డిస్ప్లే ఉన్నట్టయితే దాంట్లో రీఫ్రెష్ రేట్ అనేది ఎక్కువ ఉండేలా చూసుకోండి, లేదంటే AMOLED డిస్ప్లే ఉన్నా సరిపోతుంది. అలా ఇంకా 4000 mAh బ్యాటరీ ఉండాలి, లేదా దానికన్నా ఎక్కువ ఉండొచ్చు. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ కంపల్సరీ ఉండాలి. ఆ ప్రైస్ సెగ్మెంట్లో కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేస్తాం మనం ఫాస్ట్ ఛార్జింగ్. అండ్ అలాగే వచ్చరికి బ్యాక్ వచ్చరికి కెమెరా సెటప్ వచ్చరికి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండొచ్చు, లేదా క్వాడ్ కెమెరా సెటప్ ఉండొచ్చు. అండ్ ఇంకా అది ఆబ్వియస్లీ Android 10తో ఆపరేటింగ్ సిస్టమ్తో ఉండాలన్నమాట, అంటే లేటెస్ట్ Android వర్షన్తో ఉండాలి మొబైల్. సో చూసారు కదా ఇప్పుడు అంటే ఏ స్పెసిఫికేషన్స్ మినిమం స్పెసిఫికేషన్స్ ఉండాలో. సో ఆ మినిమం స్పెసిఫికేషన్స్ ఉండేటట్టుగా నేను కొన్ని టాప్ 5 మొబైల్స్ పిక్ చేశాను. సో ఆ టాప్ 5 మొబైల్స్ చూద్దాం, లెట్స్ గో. సో టాప్ 5 మొబైల్స్ లో ఫస్ట్ మొబైల్ వచ్చేసి OnePlus నుండి OnePlus నాట్ అనమాట, లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. సో ఇది టాప్ 5 మొబైల్ గా నిలిచింది అనమాట. దీని డిస్ప్లే వచ్చేసి 6.44 ఇంచ్ ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే విత్ 90Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. అలాగే Qualcomm Snapdragon 765 5G మోడెంతో వస్తుంది అనమాట. సో ఎవరైతే నాకు ఒక అంటే ఫ్యూచర్ అంటే సపోజ్ 2 years మనం 5G రాకుండా 5G ఫస్ట్ మొబైల్ నేనే వాడాలి అనుకున్న వాళ్ళైతే ఈ మొబైల్ పిక్ చేసుకోవచ్చు. అలాగే దీని ర్యామ్ అండ్ రోమ్ చూసుకుంటే 8GB ప్లస్ 128GB రోమ్తో వస్తుంది. సో 4GB ప్లస్ 64GB అనుకుంటా, సారీ 6GB ప్లస్ 64GB రోమ్ కూడా వస్తుంది. అది తీసుకోవద్దు, దయచేసి తీసుకోవద్దు, ఎందుకంటే ఎక్స్టెండ్ లేదంటే ఎక్స్టెండ్ చేసుకోలేము. దీనికి ఓన్లీ ట్రిపుల్ స్లాట్తో రావట్లేదు, డబుల్ స్లాట్తో వస్తుంది అనమాట. అంటే 2 సిమ్లు మాత్రం పెట్టుకోవచ్చు, మెమరీ కార్డ్ ఎక్స్టెండబుల్ లేదు దీంట్లో. సో కాబట్టి 64GB మాత్రం తీసుకోవద్దు. ఒకప్పుడైతే 64GB తీసుకునే వాళ్ళం, ఇప్పుడైతే తీసుకోవద్దు. సో బ్యాటరీ వచ్చి దీంట్లో 4115 mAh బ్యాటరీ విత్ 30W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వస్తుంది. సో ఇంకా మేజర్ ప్లస్ పాయింట్ కి OnePlus నాట్ అంతలా సర్వైవ్ అవుతుంది, అంతలా సేల్స్ వస్తుందంటే మెయిన్ కారణం ఆక్సిజన్ ఓఎస్ Android 10తో వస్తుంది, ఆక్సిజన్ UI తో వస్తుంది. అదొక మేజర్ ప్లస్ పాయింట్. 90% వరకు ఆక్సిజన్ OS కి నేనైతే ఓటేస్తాను. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంటుంది. అండ్ బ్యాక్ వచ్చరికి క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది, ఫ్రంట్ వచ్చరికి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. బ్యాక్ 48 MP మెయిన్ కెమెరా ఉంటుంది, అండ్ 8 MP 5 MP 2 MP ఉంటుంది అనమాట. అండ్ ఫ్రంట్ వచ్చరికి 32 MP ప్లస్ 8 MP ఉంటుంది, డ్యూయల్ కెమెరా సెటప్ అనమాట. అండ్ ఇదనమాట OnePlus నాట్ గురించి. సో OnePlus నాట్ టాప్ 5 లో నిలుస్తుంది 30,000 అంటే 20 నుంచి 30,000లో. నెక్స్ట్ వచ్చరికి ఆ టాప్ 4 లో రెడ్మీ నుంచి రెడ్మీ K20 Pro. ఈ మొబైల్ ఇప్పుడు కూడా చూస్ చేసుకోవచ్చు, వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. టాప్ 4 లో ఉంటుంది ఈ మొబైల్. సో దీని డిస్ప్లే వచ్చి 6.39 ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ దీనికి ప్రాసెసర్ చూసుకుంటే Qualcomm Snapdragon 855 ప్రాసెసర్ వస్తుంది, ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అనమాట 2019లో. అండ్ ర్యామ్ అండ్ రోమ్ చూసుకుంటే 8GB ప్లస్ 256GB రోమ్తో వస్తుంది. అండ్ 4000 mAh బ్యాటరీ విత్ 27W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వస్తుంది. MIUI 11 సపోర్ట్ ఉంటుంది. అండ్ విత్ Android 10 ఆపరేటింగ్ సిస్టమ్తో నడుస్తుంది. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంటుంది. అండ్ బ్యాక్ వచ్చరికి ట్రిపుల్ కెమెరా సెటప్, ఫ్రంట్ వచ్చరికి సింగిల్ కెమెరా అనమాట, అంటే పాపప్ కెమెరా. అండ్ బ్యాక్ వచ్చరికి 48 ప్లస్ 13 ప్లస్ 8 MP ఉంటుంది, ఫ్రంట్ వచ్చరికి 20 MP ఉంటుంది. సో మీరు ఒకటి గమనించారైతే దీంట్లో అయితే మనకి పాపప్ కెమెరాతో వస్తుంది. అది కాక అండ్ యూనిక్ ఉంటుంది, అండ్ మొబైల్ చూడడానికి కూడా చాలా యూనిక్ ఉంటుంది. అండ్ ఇప్పుడు కూడా ప్రిఫర్ చేస్తాను నేను మొబైల్ ఆండ్రాయిడ్. ఇది వచ్చేసి 22,000కి వస్తుంది అనుకుంటా, ఫ్లిప్కార్ట్లో ఒకసారి చెక్ చేయండి. సో ఎవరైతే నేను 23,000 నా పాకెట్ ఉన్నాయండి, కళ్ళు మూసుకొని వెళ్ళి K20 Pro కొనేయచ్చు అనమాట మొబైల్ వచ్చరికి.
చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా సూపర్ బిల్డ్ క్వాలిటీ విత్ మెటల్ ఫ్రేమ్తో వస్తుంది. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కార్నింగ్ స్పై ప్రొటెక్షన్తో వస్తుంది అనమాట. సో ఇది రెడ్మీ K20 Pro. సో చాలా బెస్ట్ మొబైల్. ఎవరైతే 23,000 ఉన్నాయో వెళ్ళి అందరూ కొనేయండి. సో ఇంక నెక్స్ట్ వచ్చేసరికి రియల్మీ నుంచి రియల్మీ X3 జూమ్ లేటెస్ట్ గా రిలీజ్ చేసిన మొబైల్ వచ్చేసరికి రియల్మీ X3 జూమ్ అనమాట. దానికి స్పెసిఫికేషన్ చూసుకుంటే 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే విత్ 120 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. అండ్ ఈ ప్రాసెసర్ వచ్చేసరికి Qualcomm Snapdragon 855+ ప్రాసెసర్ 2019 లో ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అనమాట. ఇది ద బెస్ట్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ 855+ ప్రాసెసర్ అనమాట. అండ్ ర్యామ్ రోమ్ చూసుకుంటే 8GB ప్లస్ 128GB రోమ్ వస్తుంది. అండ్ 4200 mAh బ్యాటరీ ఉంటుంది విత్ 30W డాట్ ఛార్జింగ్ సపోర్ట్ వస్తుంది అనమాట. అండ్ రియల్మీ యూఐ విత్ Android 10 సపోర్ట్ వస్తుంది. అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ ఉంటుంది దీనికి. అండ్ బ్యాక్ వచ్చేసరికి క్వాడ్ కెమెరా సెటప్ ఇది మెయిన్ హైలైట్ చేస్తుంది 60x హైబ్రిడ్ జూమ్ అనమాట. అండ్ దాని మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ ఉంటుంది. సామ్సంగ్ GW1 సెన్సార్ అనుకుంటా. అండ్ బ్యాక్ ఇంకా మిగతా కెమెరా చూసుకుంటే 8 మెగాపిక్సెల్ 2 మెగాపిక్సెల్ 2 మెగాపిక్సెల్ ఉంటుంది అనమాట. ఫ్రంట్ వచ్చేసరికి 2 మెగాపిక్సెల్ పంచ్ హోల్తో వస్తుంది అనమాట. డ్యూయల్ పంచ్ హోల్ డిస్ప్లేతో వస్తుంది. సో దీని మేజర్ మైనస్ పాయింట్ రియల్మీ X3 జూమ్ సక్సెస్ అవ్వకుండా ఉండడానికి మేజర్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే. అక్కడ మాత్రం రియల్మీ ఆండ్రాయిడ్ డిస్ప్లే మొత్తం తెచ్చుంటే ఈ పార్టీకి దద్దరిల్లిపోయేది అనమాట. అంత బాగుంది. స్పెసిఫికేషన్స్ చాలా బాగున్నాయి. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. బ్యాక్ అండ్ ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ వస్తుంది. అండ్ హై రిజల్యూషన్ ఆడియో సర్టిఫికేట్ కూడా పొందింది ఇది. అండ్ డిస్ప్లే మాత్రం ఆండ్రాయిడ్ డిస్ప్లే తెచ్చుంటే సూపర్ ఉండేది అనమాట మొబైల్ వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టాప్ 2లో రియల్మీ X3. సో రియల్మీ X3 జూమ్ కి పెద్ద తేడా లేదు. రియల్మీ X3 కూడా సేమ్ స్పెసిఫికేషన్స్ అనమాట. సో రియల్మీ X3 జూమ్ లో స్పెసిఫికేషన్ చూసారు కదా, దీనిలో కూడా సేమ్ స్పెసిఫికేషన్స్. కాకపోతే ఒక చిన్న దీంట్లో వచ్చేసరికి 60x హైబ్రిడ్ జూమ్ ఉండదు దీంట్లో. సో అది ఒకటి ఉంటుంది. అండ్ మిగతా మొత్తం సేమ్ అనమాట. సో దాని గురించి ఇంక ఎక్కువ చెప్పి మీకు టైం వేస్ట్ చేయడం నా ఉద్దేశం కాదు. సో ఇంకా టాప్ 1 మొబైల్కి వెళ్ళిపోతాం. టాప్ 1 మొబైల్ అంటే రియల్మీ నుంచి 2019లో సూపర్ సక్సెస్ అయిన మొబైల్ అనమాట, రియల్మీ X2 Pro. సో ఈ మొబైల్ ఇప్పుడు కూడా చాలా వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు ఆ కేటగిరీలో. దీని మించిన మొబైల్ అయితే ఉండదు, రాకపోవచ్చు కూడా. ఎందుకంటే GST హైక్ అయ్యడం వల్ల దాని స్పెసిఫికేషన్స్ కానీ ఇప్పుడు వేరే బ్రాండ్ వస్తే గ్యారంటీ 30,000 అబౌవ్ తీసుకొస్తారు. అండ్ ఆ అప్పుడైతే ఇది బాగా సక్సెస్ అవ్వలేదు పోయింది, ఎందుకంటే ఆ టైంలో ప్రైస్ ఓవర్ అయింది అనిపించింది. కానీ ఇప్పుడైతే చాలా రీజనబుల్గా ఉంది ప్రైస్ వచ్చేసరికి. ఎందుకంటే దీని స్పెసిఫికేషన్స్ ఒకసారి చూస్తే మీరే ఆశ్చర్యపోతారు అనమాట. అంటే సక్సెస్ అవ్వలేదంటే ఆ రియల్మీ బ్రాండ్ అనేది అప్పటికప్పుడు వచ్చింది కాబట్టి అంత ప్రైస్ పెట్టారని అందరూ ఆలోచించారు. ఇప్పుడైతే అన్ని సేమ్గా ఉన్నాయి. సో దీని స్పెసిఫికేషన్స్ ఒకసారి చూసి తర్వాత దీని గురించి నేను మీకు చెప్తాను. సో దీని డిస్ప్లే 6.55 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ ఆమ్లెట్ డిస్ప్లే విత్ 90 Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది. అండ్ Qualcomm Snapdragon 8+ ప్రాసెసర్ వస్తుంది, ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ వస్తుంది. 8GB ప్లస్ 120GB ఉంటుంది. అండ్ 4000 mAh బ్యాటరీ విత్ 50W సూపర్ వాక్ ఛార్జింగ్ తో వస్తుంది అనమాట. 50W అంటే సో 30 minutes లో మీకు 0 నుంచి 100% 30 minutes లో ఫుల్ అయిపోతుంది 4000 mAh బ్యాటరీ అయితే. అండ్ ఇది రియల్మీ యూఐ Android 10 సపోర్ట్ వస్తుంది. ఇప్పుడు బయటికి రిలీజ్ అయినప్పుడు Android 9 వచ్చేది, ఇప్పుడైతే Android 10 వస్తుంది అనమాట. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంటుంది. బ్యాక్ వచ్చేసరికి క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి సింగిల్ కెమెరా సెటప్ ఉంటుంది. బ్యాక్ వచ్చేసరికి 64 మెగాపిక్సెల్ GW1 సామ్సంగ్ సెన్సార్ యూజ్ చేశారు. అండ్ 8+2 మెగాపిక్సెల్ ఉంటుంది అనమాట. ఫ్రంట్ వచ్చేసరికి 60 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అనమాట. అండ్ సోనీ సెన్సార్తో వస్తుంది ఇది. సో ఇది స్పెసిఫికేషన్స్ రియల్మీ X2 Pro గురించి. చూసారు కదా, చాలా సూపర్ ఉన్న స్పెసిఫికేషన్స్. అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి ఆలోచించుకున్నారు కదా, ఎందుకంటే రియల్మీ అన్నాక ఏదో కాంప్రమైజ్ అవుతుందని. దీంట్లో అయితే అసలు కాంప్రమైజ్ అవ్వలేదు. బిల్డ్ క్వాలిటీ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ కార్నింగ్ గ్లాస్ 5 ప్రొటెక్షన్ వస్తుంది. సైడ్ ఫ్రేమ్ కూడా అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చరికి స్టీరియో స్పీకర్స్ వస్తుంది విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ వస్తుంది. సో ఇదే స్పెసిఫికేషన్స్ OnePlus 70లో కూడా సేమ్ ఉన్నాయి. కాకపోతే ఆ ప్రైస్ వచ్చరికి అది 38,000 అనమాట. ఇప్పుడు 34,000 ఎంత ఉంది ఆఫర్లో. సో ఇదైతే ఇప్పుడు 32,000 అంత ఉండింది ఇది. సో రిలీజ్ చేసినప్పుడు ఇప్పుడైతే మనకి 28,000 వస్తుంది అనమాట. రియల్మీ యూత్ డేస్ నడుస్తున్నాయి. సో బ్యాంక్ ఆఫర్ మీద కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి. ఎవరైతే ఎక్స్చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఇది ఒక మంచి మొబైల్ రియల్మీ X2 Pro. ఇది మాత్రం మీరు ఛాన్స్ మిస్ చేసుకోకండి. ఇది రెడ్మీ K20 Pro, ఈ రెండు అసలు మీరు ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. ఓల్డ్ మొబైల్ అనేది వదిలేయద్దు, ఎందుకంటే చాలా మంచి మొబైల్స్ ఆ ప్రైస్ సెగ్మెంట్ లో ఇంత మంచి మొబైల్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఒకవేళ వాళ్ళకి ఏమైనా బ్రాండ్స్ ఈవెన్ రియల్మీ బ్రాండే X2 Pro ఏమైనా స్పెసిఫికేషన్స్ ఉన్నాయి తెస్తే మాత్రం 30,000 అబౌవ్ పెట్టింది.
అలాగే రెడ్మీ కూడా రెడ్మీ K20 Proలో ఉన్న స్పెసిఫికేషన్స్ రెడ్మీ బ్రాండ్ నుంచి వచ్చింది అనుకోండి, అది కూడా 30,000 పైన పెడతారు. ఎందుకంటే GST హైక్ అయిపోయింది అండ్ చాలా మొబైల్ కాస్ట్ అనేది పెరిగిపోయినాయి ఇప్పుడు. సో కాబట్టి రియల్మీ X2 Pro వన్ ఆఫ్ ద బెస్ట్గా నిలిచింది, బెస్ట్ ఫ్లాగ్షిప్ కిల్ రన్ కూడా నిలిచింది అనమాట 2019లో. సో ఇది టాప్ 5 మొబైల్స్. సో మీ ఫ్రెండ్స్ కానీ ఇంకెవరైనా 30,000 ఉంటే ఒకసారి సజెస్ట్ చేయండి, మీరు కూడా చూడండి. అండ్ సో ఇదైతే టాప్ 5 మొబైల్స్ 30,000లో. సో ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే కింద లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది కదా, దాన్ని ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మీకోసం ఇంత సాయం కాబట్టి ఎప్పటికప్పుడు మంచి సినీ అండ్ టెక్ న్యూస్తో వస్తూనే ఉంటాడు. సో సైనింగ్ ఆఫ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.